బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా తొలి రోజు కలెక్షన్ల పరంగా సినిమా వరల్డ్ వైడ్ గా అంచనాలను అందుకునే విధంగా జోరును చూపించినా కానీ తెలుగు రాష్ట్రాలలో అలాగే మిగిలిన చోట్ల పర్ఫార్మెన్స్ మరీ అనుకున్న రేంజ్ లో లేదు. తమిళనాడు ఓవర్సీస్ లలో మంచి జోరును చూపించడంతో తొలి రోజు మొత్తం మీద అజిత్ కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అయితే నమోదు చేయగలిగింది ఈ సినిమా. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా 55 లక్షల వరకు షేర్ ను సాధించింది. తెలుగులో సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్ల దాకా ఉండగా సినిమా మరో 4.45 కోట్ల దాకా షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 28.35 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 1.10 కోట్లు, కర్ణాటకలో 3.70 కోట్లు, కేరళలో 80 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 50 లక్షలు, ఓవర్సీస్ లో 17.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 51.50 కోట్ల వరకు గ్రాస్ ను 25.05 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లు మొదటి రోజు గాను అజిత్ కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేయగా వరల్డ్ వైడ్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 116 కోట్ల దాకా ఉండగా తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 90.95 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తే సినిమా బ్రేక్ ఈవెన్ ను వరల్డ్ వైడ్ గా అందుకుంటుంది. లాంగ్ ఎక్స్టెండెడ్ 5 డేస్ వీకెండ్ లో రిలీజ్ అవుతూ ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ ను ఈ లాంగ్ వీకెండ్ లో పోస్ట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. మరి లాంగ్ వీకెండ్ లో సినిమా అంచనాలను ఎంతవరకు మించి కలెక్షన్లను సాధించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.